ఎప్పటి నుంచి ఈ పరిచయము? అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా? ఇతను నీ కూతురుని లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా? మధ్యలో తెలిసిందా? మధ్యలో తెలిసింది సార్. కాదు, మీ పరిచయం గురించి చెప్పండి. మా ఎందుకు అతను పరిచయం- లవ్ లో పడ్డావు? ఒక్క నిమిషం సార్. దాని లవ్ అంటారా, కొవ్వు అంటారా? ప్రేమ సార్. అబ్బా, అబ్బా నేర్చుకుందాం. ఏమ్మా, నువ్వు మరి మీ నేర్పిస్తే అమ్మాయి నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే notes రాసుకున్నా. రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో వర్డ్. వద్దమ్మా, ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. కాదు, చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన కథ? నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్ లో ఉన్నప్పుడు. ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగిండు. అక్కడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటుండే. కూర్చున్నారు. ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతీ తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో. ఈయన తిన్నాడు. పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారని అడిగితే హైదరాబాద్ లోనమ్మా, మాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు అద్దెకి ఇచ్చినాము. ఒక ఇల్లులో మేము నేను ఒక చోట ఉంటాను, పిల్లలేమో ఎడ్యుకేషన్ గా చదువుకోవడానికి గురించి అని వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి. ఓహో, మీకు ఇప్పుడు 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు. ఆయన ఒక ఇంట్లో రెంట్కుంటారు, మీరు ఒక చోట మా ఉంటారు. పిల్లలు ఉన్న వైపున ఈయన ఉంటాడు అనమాట. Hmm. అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం. చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా ఏరియా చెప్పాను. ఏరియా చెప్పినప్పుడు అప్పుడు నేను బ్యాచులర్ ఉంటున్నాను మేడం. నేను ఇప్పుడే వస్తున్నాం, కొత్తగా వస్తున్నాం హైదరాబాద్. ఇప్పుడు 3 times వచ్చాము. జాబ్ సరిగా దొరకలేదు. నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్ని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత అయ్యో పాపం నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు, మన వైపు అబ్బాయివే కదా, దానైనా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా, మా ఇంటి దగ్గర 2 రోజులైనా ఉండు, నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడొద్దు, నీ అంత పిల్లలు ఉన్నారు, నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం. సరే అని నంబర్ తీసుకున్నారు మేడం. నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే. తర్వాత 2 months 1 month తర్వాత వచ్చింది ఈయన. ఆ మధ్యలో టచ్ లో ఉన్నారా మీరిద్దరు నంబర్ మీద? లేదు మేడం, లేదు సార్. ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసాడు ఈయన. అంతే, అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఇంకా ఏం లేదు. మరి ఏదో తిన్నావా, పడుకున్నావా? అది తర్వాత మేడం. వేరే ఆ నెంబర్ తర్వాత ఫోన్ చేసింది సార్ ఈమె. నేను ఇచ్చిన నెంబర్ వేరు, ఈమె చేసిన నెంబర్ వేరు సార్. నేను సో just ఆవిడ friendly గా డైరెక్ట్ గా మాట్లాడా. చూసే వరకు ఆవిడ మీ వానర్ అని నీకు తెలియదు. అంటే 2 times కమిట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటోలో నీ కమిట్ phone లో తగలయ్యా? చూసా. ఏం కమిట్ రా బాబు? ఫోన్ లో చూసాం మేడం. అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ అప్పుడు తెలిసిందా అప్పుడు వీళ్ళిద్దరు అప్పుడు పేరెంట్స్ అమ్మ నా కూతురు దగ్గరికి అని? వచ్చి అడిగితే పోనీ చెప్పాను. అప్పుడైనా నా దగ్గరికి realize అయ్యావా ఎంత చెప్పాను అసహ్యకరమైన మేడం, ఇలా ఉంది అంటే చండాలంలో ఇలా ఉన్నానని? పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా. ఏది ఏమని ఈవిడ? blackmail ఆ. చేసింది? ఈవిడికి ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అదే, నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో నాతో ఉండాలా, అన్నా. నాతో ఉండాలంటే ఏయ్, అబ్బా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అవునండి అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. ఆ? నా బిడ్డ నా కళ్ళ ముందే నా నా కళ్ళ ఉంటుందండి. ముందు ఉంటాను, నువ్వు ఆయనతో ఉంటావా? బాబు ఏంటి ఈ సాంప్రదాయం ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు ఇది అమ్మా ఎక్కడ నువ్వు? వినలేదు. అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అదే అనేటట్టు? ఆవిడ అనుకున్నారేమో, అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే నంబర్ ఏమో మీ తీసుకొని తల్లి, ఇంకా మీ ఒకటే తమ్మి- ఇంట్లో ఆయన సెటప్ అప్పటి చేసుకున్నారు. ఆ వరకు విషయం నాకు అమ్మ తెలియక నంబర్ నాకు తీసుకునే తెలియదు వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకేది తెలియదమ్మా. తర్వాత ఈ అబ్బాయి నాకు మీకు ఈ చెప్పాడు. 3-4 months లో తెలిసింది. అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోన్ లో చూస్తుంటే సెల్ ఫోన్ చూస్తుంటే తెలిసినాక ఒక స్త్రీగా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు, నాకు అర్థం కావట్లా. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఏయ్, ఛీ! ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మళ్ళీ మళ్ళీ ఈ అబ్బాయి ఇద్దరు కలిసి ఈ అబ్బాయి నాకు కావాలి మేడం. ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం. ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కన్ఫ్యూజ్ ఉన్నా, నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆ ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటా. అలాంటప్పుడు ఏయ్. నువ్వెందుకు నాతో అదే మాట 6 నెలల కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను ఈయనకు సైడ్ అయిపోతాను అది కదా. ఈయనకు అడుగు. చెప్పలేకపోయినాను. నాకైతే ఇలా ఈయన చెప్తా- ఆయన కావాలి. అడిగితే నీకు సంబంధం అంటే మీ లేదా? అమ్మతో relation లో ఉన్నా మళ్ళీ నీతో అట్లాంటప్పుడు చెప్తాను. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము, ట్రైన్ జర్నీ, ఇవన్నీ ఎందుకు? అవి నువ్వు అప్పుడు ఆయనకి ఇంకా హైదరాబాద్ entrance అవ్వలేదురా? ఇల్లులే దొరకవా? రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా? సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా? నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు, మీ అమ్మ చెప్పింటే దిగలేదు, నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని. ఆవిడే అంటున్నారు కదా, మా అమ్మాయి అంటుంది కదా, నాకు ఇట్లా 2 ఇల్లులు ఉన్నాయి, నా పిల్లలు ఇక్కడ అవునండి, ఉంటారు, 2 వాళ్ళు అక్కడ ఇల్లులు- అట్లంటే మాధవి 2 అన్నీ నేను ఇల్లులు ఉన్నాయంటే చెప్పాను. మీ ఇల్లులే అని డైరెక్ట్ రాలే. నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు, ఎన్నో ఉన్నాయి ఇల్లులు. నేను యాక్సిడెంటల్ గా వచ్చాను అంతే. నువ్వు మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమెకు ఇప్పుడు సపోర్ట్ చేయడం సరే ఆవిడకైతే తెలియదు, ఆవిడ కూతురు. ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా, నీకు ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా ఈయననే. ఒక కూతురు నీకు అడగకూడని కొంచెమైనా క్వశ్చన్ సిగ్గుందా? నాకు అడిగింది. అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక. అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకుందావనా? అందుకే మాధవి నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటాను. ఇప్పుడు మా అమ్మ కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు? లేదు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేసావా? లేదు లేదు అడుగు. బిహేవియర్ అయింది కానీ ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వాలి, Pregnant అవ్వాలి. తెలివిగా ఆగింది. Behavior. Serious. ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం, ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే.
ఒకే ఇంట్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఏమని ఆయనేమో తల్లి కూతురు బ్లాక్ మెయిల్ వాడుకుంటాడా? చేస్తా చెప్పాయి. నువ్వు నంగనాచలో మాట్లాడు. అదే నువ్వు సార్. నువ్వు 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 నా నెత్తి మీద నాకు అదే సార్ రివర్స్ లో వెళ్తాను సార్. ఏంటి నన్ను రివర్స్ ట్రాప్ చేశాడు. నా కూతురు దగ్గర బంగారు, నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ సో చేస్తాను. నిన్నే ఇరికించేటటువంటి ప్రయత్నం బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఏ ఏది ఈ ఫోటో- అమ్మాయా ఈవిడ తెలివితే అట్లా పర్సనల్ గా సీనియర్ ఉండేది అని రివర్స్ గేమ్ ఛీ, ఆడతాను ఛీ, మేడం. అమ్మ కనకమ్మ నీకు ఈయన ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా ఈయననే ఇలా ఏం ఇట్లా నమ్మశక్యంగా డబ్బులు వసూలు లేదమ్మా. చేసి ఎందుకంటే black నువ్వు- mail చేసి ధైర్యంగా ఆయన ఇల్లు నన్ను ఇష్టపడినా ఇల్లు అన్నప్పుడు కొంత నువ్వు ధైర్యం ఎట్లా చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అమ్మా? కాదమ్మా, నువ్వు 40 years లేడీ, నీ భర్త దూరం ఉన్నాడు, 2 పిల్లలు, ఎంతో పరుగుగలగా బతకొల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము, ఫోటోల ద్వారా అతన్ని బ్లాక్ మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ see, ఫోటోల విషయం ఫస్ట్ ఒక అటువంటి అలవాటు తెలిసింది- లేనప్పుడు ఈయననే మొదట తీసేయండి మొదట నాకు తెలీదు, తర్వాత తెలిసింది, ఇవన్నీ వద్దమ్మా. నీకు మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నా. మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను. ఇంత నువ్వు- ఖచ్చితంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు కూడా ఎందుకంటే ఉంది. టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే మనందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దామని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు. ఈ నంగనాచితనం, ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి. అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నిన్ను ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళావా ఎంతమంది లిస్ట్ లో నీకు నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి. ఇక్కడికి వచ్చాక అదే షాక్ ఇప్పుడు అవటం కాదు. ఆవిడ అసలు ఇలా ఉంటారని నాకు కూడా తెలియదు అసలు. ఇది- ఇప్పుడు సరే ఆవిడ బిహేవియర్ అయితే ఇలా. ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా. ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు, అబ్బాయిలు కూడా ఇంకోటి వస్తున్నారు. అట్లా ఏమైందంటే చేసుకుని మేడం, పోవచ్చు నన్ను కదా. చేసుకుంటే నా కూతురు చేసుకుంటే నా ఆస్తి ఎందుకు? అంతా నీదే. ఇద్దరు అంటే కలిసి ఆస్తులు అసలు ఇమ్మంటే మీ నువ్వు ఇద్దరితో ఇంక మాట్లాడకూడదు వెళ్ళిపోయినావా అంతగా? వాళ్ళ ఇంటికి? ఆస్తులు ఇస్తానంటే నువ్వు వెళ్ళిపోయినావా ఇంకా? ఎందుకు ఈ 2 ఇల్లు ఉన్నాయి, ఎందుకు 2 ఇల్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఒక చోట ఇండివిడువల్ గా ఎందుకు ఉంటుందంటే ఇక మీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఆవిడ ఇప్పుడు ఆవిడకి బుద్ధి లేదు, దానికన్నా నీకు ఎక్కువ బుద్ధి లేదు అసలు. నేను మీ అమ్మని తెలిసిన తర్వాత నేను చాలా చెప్పాను. చెప్తే ఎమోషన్ సరే అది వినకపోతే నాకు మాది చెప్పాల్సింది. ఇప్పుడు ఈ వాడేం సమస్య తక్కువ వచ్చేది తినలేదు. కాదు మాది కదా. వాడేం తక్కువ తినలేదు. ఇద్దరు ఇద్దరి మధ్యన వాళ్ళని గేమ్ ఆడాడు. చేసేసి. ఇద్దరికి కొత్తగా ఇక్కడ షాక్ అయింది ఏమీ లేదు. మొదటి నుంచి నువ్వు అతను లవర్ అని చెప్పి ఆవిడకి తెలుసు. ఓకే, ఈవిడ నీ తల్లి అని కూడా అతనికి తెలుసు. సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్. మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా 6 నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయినా అని చెప్పి వైన్ బాటిల్ ని, విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు. కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు. ఈ ఇద్దరు అబ్బాయికి కలిపి అన్ని అలవాట్లు ఉన్నాయి మేడం. నీకేం లేవమ్మా. నీకును ఆయనకి నా కూతురికి సరిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నా కూతురికి అరే ఉండకపోతే నువ్వు చేయొద్దని నాకు చెప్పాలి. చెప్పాల్సింది. పోనీ నువ్వు ఏం ఇష్టపడుతున్నావు కదా మాట్లాడుతున్నావు అబ్బాయి, నువ్వు? అది ఒక ఇది అని తల్లిగా చెప్పి. మాట్లాడే మాటలేనా? నాకు నేనే ఆయనకి కాదు అలవాట్లు ఉంటే ఇలాంటిది. నీకెందుకు? నేను మార్చుకుంటా అవసరం అయితే. ఆయన మంచిగా ఉంటే పెళ్లి అయినాక నేను మార్చుకుంటా, నీకెందుకు? ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళమని నన్ను ఎవరిని వదిలిపెట్టి వెళ్ళమన్నా? నన్ను వదిలిపెట్టి పొమ్మని నేను సార్ కోడు. కూతురు అమ్మా నువ్వేమో అతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నానా అంటున్నావు, ఆయనేమో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి, వెళ్ళిపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుంది, కేసులు వేస్తానంటుంది అంటున్నాడు. మీరిద్దరూ కలిపి ఈ పిల్ల జీవితం నాశనం చేశారు. తెలుస్తుందా మీకు? నా బిడ్డ మేడం, జీవితం నేను నాకు రియలైజ్ నచ్చదు అయ్యాను. మేడం. మాట్లాడకమ్మా. అంటే మళ్ళీ ఈ మేడం, షోకి నేను ఎందుకు వచ్చానో రియలైజ్ తల్లి అనిపిస్తుంది క్యారెక్టర్ నాకైతే. పనికొస్తావు నువ్వు అసలు? ఇవన్నీ తల్లి క్యారెక్టర్ పనికొస్తావా నువ్వు తల్లి అనేదానికి అసలు పనికొస్తావా నీ పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మాధవి నేను రియలైజ్ అయిందా ఆయన ఆవిడేంటి అసలు నీకు బుద్ధి లేదు. అసలు నీకు కొంచెమైనా సెన్స్ ఉందా అసలు? అసలు నీకు first కొంచెమైనా నేను సెన్స్ ఆపను. ఉందా? ఫస్ట్ ఎక్కడైనా వీడికి కానీ బుద్ధి లేదు. ఆపుతానండి, ఇక్కడ నేను వీడికి బుద్ధి ఆపలేను. లేదు ఫస్ట్. కొట్టిన తప్పలేదమ్మా, కొట్టిన తప్పలేదు. కొట్టకు ఏంది కొట్టకు? కొట్టద్దు. వాడిని నువ్వు నేను ఆయన కలిపి తింటా. నువ్వేం నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేసేది? నీ గురించి నా లైఫ్ నువ్వు నీ spoil గురించి చేసి నేను నా జీవితం నాశనం చేసుకుంటున్నా. నా గురించి అయితే నేను ఆ దగ్గర పడుకోమని చెప్పినానా? వాడు నాకు చెప్పలేదమ్మా. వాడికి ముందు చెప్పలేదంటే నీకు కొంచెం బుద్ధి ఉందా తెలుసమ్మా, అసలు? మొదటి నీకు నుంచి నీకు కొంచెమైనా తెలుసమ్మా. సెన్స్ ఉందా? దాంట్లో ఇప్పుడు నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం గారు. మాధవి, కూర్చోండి. నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం. సమాధానం చెప్పండి. నాకు నా బిడ్డ జీవితం ముఖ్యం. నా బిడ్డ నాకు నా ఆవిడే బిడ్డ కావాలి. జీవితం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.